రమ్మా అమ్మా, రా నీ కొడుకు వస్తాలే, వచ్చాను తిను దా. అమ్మా ఎందుకు ఏడుస్తున్నారు మీరు? ఏడవమాకండి, మేమున్నాం మీకు. అన్నం తిని, మీ అబ్బాయి సాయంత్రం వస్తాడులే. పెద్దమ్మా ఎందుకు ఏడుస్తుంది ఆవిడ? అబ్బాయి కోసం ఏడుస్తుందయ్యా. కొడుకు వస్తాడని చూస్తుంది. అవునా? అన్నం తినకన్నా తిందయ్యా. మా అమ్మ, మీ అబ్బాయి ఫోన్ చేశాడు, రేపు వస్తాడంట. నువ్వు లోపలరా. నిజంగానేనమ్మా? నిజంగా మా అమ్మ. లే లోపలికి వెళ్దాం పదా. సరే అమ్మా, సరే. వంద దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా. కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. నా రక్తమే ఎత్తిచ్చిన నీ త్యాగ అచ్చం మా అమ్మలాగే ఉంది కదరా. అమ్మా మీరు అన్నం తినండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. ఇంకో 4 రోజుల్లో మా పాప పుట్టినరోజు ఉంది సార్. ఓకే. ఈ వృద్ధాశ్రమంలో ఈ తల్లుల మధ్యలో జరుపుకోవాలని ఆశపడుతున్నాను సార్. చాలా మంచి ఆలోచన సార్. ఎప్పుడు సార్ అది డేటు? ఇంకో 4 రోజులు ఉంది సార్. తప్పకుండా సార్, చాలా మంచి ఆలోచన. ఇటువంటి మాతృమూర్తుల సమక్షంలో జరుపుకోవాలనుకునే మీ గొప్ప ఆలోచనకు నా హృదయపూర్వక నమస్కారాలు సార్. సార్, నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. అయ్యో. ఈ మధ్యనే నాన్నగారు కూడా కాలం చేశారు. ఎందుకనో అప్పటి నుంచి మేమే అనాథలైపోయినట్టుంది సార్. అయ్యో సారీ సార్. ఇందాక ఆ తల్లి కథంతా విన్నాను, నా మనసు చెలించిపోయింది సార్. అవును సార్. ఆవిడ కొడుకొస్తాడని రోజు ఆ రోడ్డు మీద వెళ్ళి కూర్చుంటుందంట కదా సార్. ఆవిడ కొడుకు ఆమెను ఇక్కడ తీసుకొచ్చి, అమ్మా నేను మళ్ళీ సాయంత్రం వచ్చి నేను తీసుకెళ్తానని చెప్పేసి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు సార్. అలా వదిలేసి వెళ్ళిన ఆ కొడుక్కి ఈ రోజు వరకు ఇంకా సాయంత్రం అవనే లేదు సార్. కానీ 2.5 సంవత్సరాల నుంచి ఆ కొడుకొచ్చి తీసుకెళ్తాడని ఆ తల్లి మాత్రం ఆ రోడ్డు మీదే కూర్చుంటుంది సార్. మేము ఎవరో ఒకరు వెళ్లి నీ కొడుకు రేపు వస్తానని ఫోన్ చేశాడని అబద్దాలు చెప్పి లోపల తీసుకొస్తాం సార్. ఏంటి సార్ మీరు చెప్పేది? 2.5 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా రాలేదా? వాడేం కొడుకండి? రాకపోవడమే కాదు సార్, కనీసం ఈ 2.5 సంవత్సరాల్లో మా అమ్మాయి ఎలా ఉందని అతను ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు సార్. పాపం ఆ పిచ్చి తల్లి తన కొడుకు వస్తాడు వస్తాడు అనుకుంటూ కొడుకుని మనవళ్ళనే తలుసుకుంటూ ఇక్కడే కాలం గడిపేస్తుంది సార్. నిజం చెప్పాలంటే వీళ్ళు కాదు సార్ అనాథలు. కొడుకుల్ని కూతుర్ని కని పెంచి పెద్ద చేస్తే నిజంగా అమ్మా నాన్న ప్రేమ పొందలేని కొడుకులు కూతురు సార్ అనాథలు. అలాంటి వాళ్ళకి అసలు ఈ సొసైటీలో బతికే అర్హత కూడా లేదు సార్. ఇటువంటి వృద్ధాశ్రయాలలో ఒక్కో తల్లిది ఒక్కో కన్నీటి కాదు సార్. ఇటువంటి వాటిపైన మన గవర్నమెంట్ ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకురావాలి సార్. ప్రతి కొడుకు అమ్మా నాన్నని చివరిదాకా వాళ్ళ దగ్గరే పెట్టుకుని బాధ్యతగా చూసుకునే వాళ్ళకే గవర్నమెంట్ నుంచి ఎటువంటి బెనిఫిట్ అయినా ఎటువంటి ఉద్యోగమైనా వస్తుందని గవర్నమెంట్ ఒక కొత్త చట్టం తీసుకురావాలి సార్. మన పిల్లల చదువుల విషయంలో కూడా తాత నాన్నమ్మలు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి, అమ్మా నాన్న వాళ్ళని ఎలా చూసుకుంటారనేది కూడా ప్రతిదీ స్కూల్ రిపోర్ట్ లో మెన్షన్ చేయాలి సార్. అప్పుడు గాని ప్రతి కొడుకు తన తల్లిదండ్రుల దగ్గర పెట్టుకుని బాధ్యతగా చూసుకుంటాడు సార్. నిజంగా చాలా బాగా చెప్పారు సార్. మీరు అన్నట్టుగా ఎటువంటి చట్టాలు వస్తే ఇలాంటి వృద్ధాశ్రమాలతో పని లేదు సార్. సార్,
నాతో చిన్న రిక్వెస్ట్ సార్. నాకు నిజంగా అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు. మీకు అభ్యంతరం లేకపోతే ఆవిడ్ని మా అమ్మగా దత్తత తీసుకుంటాను సార్. సార్, ఆవిడ కొడుకుతో నేను ఒకసారి మాట్లాడి ఏదైనా అవకాశం ఉంటే తప్పనిసరిగా నేను మీరు అడిగింది చేస్తాను సార్. చేయండి సార్, మీకు చాలా రుణపడి ఉంటాను. ఝాన్సీ, మీరు కారులోనే కూర్చోండి, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. నేను రాకూడదా? కారు ఈ హోదా చూస్తే వస్తారు. మీరు ఇక్కడే ఉండండి, నేను మాట్లాడేసి వస్తాను. నువ్వు రమ్మన్నా నేనేం రాలే. సార్ ఉన్నారా మేడం? వస్తారు సార్, కూర్చోండి. ఎందుకు మమ్మీ నానమ్మని తీసుకురావద్దు అంటున్నావు? ఏం లేదు, మీ అల్లరికి ఇంటి దగ్గర కన్నా ఇక్కడే ప్రశాంతంగా ఉంటది మీ నాయనమ్మకి. నానమ్మని కూడా మనతో పాటు తీసుకొచ్చేద్దాం. నోరు మూసుకొని కూర్చోరా. మమ్మీ సరే వెళ్ళండి. ఝాన్సీ, మీరు కారులోనే కూర్చోండి, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. నేను రాకూడదా? కారు ఈ హోదా చూస్తే వస్తారు. మీరు ఇక్కడే ఉండండి, నేను మాట్లాడేసి వస్తాను. నువ్వు రమ్మన్నా నేనేం రాలే. సార్ ఉన్నారా మేడం? వస్తారు సార్, కూర్చోండి. ఎందుకు మమ్మీ నానమ్మని తీసుకురావద్దు అంటున్నావు? ఏం లేదు, మీ అల్లరికి ఇంటి దగ్గర కన్నా ఇక్కడే ప్రశాంతంగా ఉంటది మీ నాయనమ్మకి. నానమ్మని కూడా మనతో పాటు తీసుకొచ్చేద్దాం. నోరు మూసుకొని కూర్చోరా. మమ్మీ సరే వెళ్ళండి. నమస్తే సార్. నమస్తే అండి, కూర్చోండి. మీరు? అదే సార్, నిన్న ఫోన్ చేశారు కదా, అన్నపూర్ణమ్మ గారు వాళ్ళ అబ్బాయి. ఓహో, అది మీరేనా? మీరు గుర్తుకోలేట్లండి అసలు మాకు. సార్, అమ్మ ఎలా ఉంది? అమ్మ ఉన్నారు. ఎందుకు సార్ అర్జెంట్ గా రమ్మన్నారు? ఏం లేదు సార్, అమ్మ లేని వాళ్ళకే అమ్మ ప్రేమ ఏంటో అర్థం అవుతుంది. నిన్న ఒక అతను వచ్చారు, ఆయనకి చిన్నప్పుడే వాళ్ళ అమ్మగారు చనిపోయారట. మీ అమ్మగారిని చూసి ఈవిడ్ని మా అమ్మగారిలాగా నేను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను సార్, అవకాశం ఉంటే అమ్మను మాకు ఇవ్వండి సార్ అని అడిగారు. అందుకే మీకు కబురు చేశాను సార్. మీకు అభ్యంతరం లేకపోతే ఆయన మీ అమ్మగారిని దత్తత తీసుకుంటారు సార్. అవునా? సరే సార్, మా అమ్మని బాగా చూసుకుంటారంటారా వాళ్ళు? అమ్మని బాగానే చూసుకుంటారా అని మీరు అడగడం విడ్డూరంగా ఉంది సార్. మీకు అలా అడిగే రైట్స్ లేవు సార్. 2.5 సంవత్సరాల క్రితం ఇక్కడ వదిలేసి కనీసం ఒక ఫోన్ కూడా చేయని మీరు మా అమ్మని వాళ్ళు బాగా చూసుకుంటారని ఎలా అడుగుతున్నారు సార్? మీకన్నా 100% బాగా చూసుకుంటారు సార్. ఓకే సార్, మరి సరే, మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను. అమ్మని వాళ్ళకి ఇచ్చేయండి సార్. ఓకే. నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై మోడై మిగిలై తల్లి పరమేశ. అరిగోండి, మీ అమ్మగారు ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఆఖరిసారి మాట్లాడండి. తల్లి కళ్ళలో పొంగే గంగతో నీకోసమే చూస్తున్నారు. వచ్చానమ్మా, ఎలా ఉన్నావు? బాగుందమ్మా ఇక్కడ. రేపు వచ్చాయమ్మా. మరి నేను ఇక్కడ ఉండలేనయ్యా, నన్ను తీసుకెళ్ళవా? నన్ను ఇక్కడ వదిలేసాను బాబా. నన్ను మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేనురా. వెళ్ళలేరయ్యా. కోడలు పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారమ్మా, మనం వెళ్ళిపోతాంగా. రేపు మా ఫ్రెండ్ వస్తాడమ్మా, కారు ఎక్కేసి మీరు వచ్చేద్దు గాని. నువ్వే తీసుకెళ్ళయ్యా, నేను ఉండలేనురా. సరే అమ్మా. నన్ను మోసం చేయకున్నాను. అదేంటమ్మా అట్టా అంటావు? నేను ఉండలేనయ్యా, మన ఇంటికి వెళ్ళిపోదామయ్యా. ఒకరోజే, రేపు వచ్చేస్తావుగా. ఆకలితో నువ్వు పస్తుంటే నీడొక్కలు ఎండిపోయేరా. చెట్టు చెట్టుకే చెబుతున్నా నీ కడుపు నింపమని నా కొడుకా.
పిల్లలేరి పాస్ కానీ కిందకి దిగారండి, మీ దగ్గరకు రాలేదా? మిమ్మల్ని అక్కడికి రావద్దని చెప్పానుగా. పిల్లలు మరి నా దగ్గరికి వచ్చారని చెప్తావేంటి? ఎడిపోయారు అసలు ఇల్లు. మరి ఎక్కడికి వెళ్ళినట్టు వీళ్ళు? నానమ్మ ఇక్కడే ఉందనుకుంటారా? నానమ్మ, అన్నయ్య ఏది నానమ్మ? నానమ్మ, నానమ్మ. నువ్వు కూడా మాతో పాటు ఇంటికి వచ్చేయచ్చు కదా నానమ్మ. మాటే తనకు చాలయ్య మహదేవా. నువ్వు రానమ్మా, అసలు మమ్మల్ని వదిలేసి నువ్వు ఇక్కడ ఎందుకుంటున్నానమ్మా? నువ్వు ఇక్కడ వద్దు, మనం ఇంటికి వెళ్ళిపోదాం. రానమ్మా. కలిపేవా చనువాల తీపి తెలుసుంటే ఈశా. నానమ్మ, నువ్వు రాకపోతే మేము వెళ్ళాం నానమ్మ. తిడితే వాళ్ళకి తగిలేను, నిన్ను కొట్టిన చేతులు విరిగేను. ఏరా ఎక్కడికి వెళ్ళారా మీరు? నానమ్మ దగ్గరికి వెళ్ళాను డాడీ. కారులోంచి దిగొద్దన్నానుగా, అక్కడికి ఎందుకు వచ్చారు మీరు? పదండి, వెళ్ళి కారు ఎక్కండి. అక్కడ ఎలా ఉందో మేము చూడాలి కదా డాడీ. మీరు చూసేదేంట్రా? మేము పెద్దయ్యాక మిమ్మల్ని కూడా ఇక్కడే ఉంచాలి కదా డాడీ. ఒకసారి ఎలా ఉందో చూద్దామని వెళ్ళాను డాడీ. అరే, మిమ్మల్ని ఇంత కష్టపడి చదివించేది మమ్మల్ని అందులో ఉంచడానికేరా? మరి నానమ్మ కూడా నిన్ను కష్టపడే చదివించింది కదా డాడీ. నువ్వు నానమ్మ ఎందుకు అక్కడ ఉంచావు? మీరైతే అసలు అక్కడ ఉండలేరేమో డాడీ. నానమ్మ అంత ఏడుస్తున్నా కూడా అక్కడే వదిలేసి వచ్చావు కదా డాడీ. మేము కూడా మిమ్మల్ని అలానే వదిలేయాలా డాడీ? మిమ్మల్ని ఇక్కడ వదిలేయాలన్న ఆలోచన అస్సలు బాలేదు డాడీ. నేను చాలా తప్పు చేశాను రా. నాయనమ్మ కూడా ఇంక మనతోనే ఉంటుంది. తీసుకొచ్చేద్దాం పద. నిన్ను కూడా మాతో పాటు తీసుకెళ్తున్నావు నానమ్మ.